అంటే మా గురువు గారు ఈవి గారు, తర్వాత నేను తేజ, కృష్ణవంశీ వీళ్ళందరితో పనిచేయటం వల్ల నాకు ఆ కామెడీ సీన్స్తో పాటు టేకింగ్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నందువల్ల నాకు ఈ సినిమాని యాక్షన్, ఎంటర్టైన్మెంట్ 2 డైమెన్షన్స్ ఈ మూవీలో నేను చూపించగలిగాను. ఎప్పుడైతే యాక్షన్, ఎంటర్టైన్మెంట్ 2 ఒకే సినిమాలు చూపించానో అటు యాక్షన్ ఇష్టపడే వాళ్ళకి, ఇటు ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే వాళ్ళకి, ఆ 2 రకాల ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చింది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేశారు. అందరికీ నచ్చింది. ఇది కొంతమందికి నచ్చడం కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి అమ్మాయిల యూత్ ఆడియన్స్ దగ్గర నుంచి అందరికీ కూడా ఈ సినిమా నచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా నచ్చి, మాస్ ఆడియన్స్ కూడా బాగా నచ్చి పెద్ద సక్సెస్ అయింది. మా నిర్మాత గారు అచ్చిరెడ్డి గారు, వెంకట్ గారు చాలా గొప్ప ప్రొడ్యూసర్స్. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల నేను ఈ సినిమాని ఎంత బాగా తీయగలిగాను. నాకు ప్రతిరోజు కూడా అచ్చిరెడ్డి గారు ఎప్పుడు కూడా చిరునవ్వుతో మనకి ఈ లొకేషన్ కావాలంటే ఇచ్చేవారు. పలానా ఆర్టిస్టులు కావాలండి, పలానా లొకేషన్ కావాలి, నాకు ఈ సినిమాకి ఈ పర్టికులర్ ఈ ప్రాపర్టీస్ కావాలి, ఆర్ట్ డిపార్ట్మెంట్తో లేదా ఆర్ట్ డైరెక్టర్తో సెట్స్ కానీ మాట్లాడుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇది దీనికి నో అని ఏ రోజుని చెప్పలేదు. ప్రతిదానికి ఆయన ఎస్ నేను ఉన్నాను, మీరు తీయండి అని చెప్పి నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల నేను ఈ సినిమాని ఇంత బాగా తీయగలిగాను. థ్యాంక్ యూ అజిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు. నిజంగా అంత గొప్ప ప్రొడ్యూసర్స్ నాకు సెకండ్ ఫిలిం దొరకటం డైరెక్టర్గా నాకు చాలా ఆనందంగా ఉంది. మా సినిమాకు పనిచేసిన మా కెమెరామెన్ ప్రసాద్ మురళి గారికి, అలాగే మా శ్రీధర్కి, అనూప్ రూబెన్స్కి, అందరికీ టెక్నీషియన్స్కి, మా డైరెక్టర్ నాగేంద్రకి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ డైరెక్టర్ వెనకాల నిలబడితేనే ఒక సినిమా అనేది పెద్ద సక్సెస్ అవుతుంది అని నేను నమ్ముతాను. ఆ నమ్మకంతో నేను ఆనాపిల్లని తీసాను. ఆ సినిమా పెద్ద సక్సెస్ అయింది. ఈ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ, టెక్నీషియన్స్కి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో సునీల్ గారు, ఇషా చావ్లా గారు, అలాగే దేవ్గిల్లు, ప్రదీప్ రావత్, ప్రగతి, ఆలీ గారు, రఘుబాబు గారు, అసలు ఈ క్యారెక్టర్స్ వీళ్ళ కోసమే ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు కళ్ళకు కట్టినట్టు చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఆడియన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంత బాగా చేయడం వల్ల ఒక్క చోట కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఉన్నారు. అంత బాగా చేసిన ఆర్టిస్టులకి, నాకు కోఆపరేట్ చేసిన టెక్నీషియన్స్కి నేను చాలా వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కథ అనుకున్న తర్వాత పర్ఫెక్ట్గా మొత్తం దీన్ని మా శ్రీధర్కి ఇచ్చాను స్క్రిప్ట్. అతను చాలా బ్రహ్మాండమైన డైలాగ్ రాశాడు. ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్కి అతను రాసే డైలాగ్స్, ఈ ఫిల్మ్ కూడా అతని డైలాగ్స్ రాశాడు. చాలా బాగా రాశాడండి. ఎందుకంటే మా ఇద్దరు కెమిస్ట్రీ డైలాగ్స్ కానీ ఎప్పుడు కూడా నా డైరెక్షన్ కానీ అతని డైలాగ్స్ కానీ ఆడియన్స్కి బాగా నచ్చినాయి. అనూప్ తేజ దగ్గర నేను కోయడర్గా పనిచేస్తుండేవాడిని. అనూప్ ఆర్పి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి మేము ఇద్దరం బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సినిమాకి నేను డైరెక్టర్గా, తను మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేమందరం ఒక ఎనర్జీ ఉండేవాళ్ళం. ఎప్పుడు సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి ఒక పాజిటివ్గా ఉండేవాళ్ళం. దానివల్ల ఏమైందంటే సినిమా చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా ఆ పాజిటివ్ కానీ, ఆ ఎనర్జీ కానీ వాళ్ళు కూడా చూస్తున్నారని చెప్పి ఎక్కడా బోర్ ఫీల్ అవ్వదు. అది ఆడియన్స్లో గొప్ప రియాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ చూస్తున్నంతసేపు ఒక పక్కన సాంగ్స్ కానీ, ఒక పక్కన డైలాగ్స్ కానీ, ఒక పక్కన సినిమాలో ఉన్న టెంపో కానీ, ఇంట్రెస్టింగ్ కానీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది క్లైమాక్స్ వరకు. ఎక్కడ బోర్ అనేది కొట్టదు. ఈ రకంగా నాకు చేయటం అనేది నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఈ సినిమాలో విలన్ దేవ్గిల్ చాలా బాగా చేశాడు. ఎందుకంటే విలన్ అనే క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరో క్యారెక్టర్కి ఆ విలన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రీచ్ అవ్వగలదా లేదనే ఒక టెన్షన్ ఆడియన్స్లో ఉంటుంది. అంత పవర్ఫుల్గా నేను దేవ్గిల్ క్యారెక్టర్ని చూపించాను. దానికి రీచ్ అవ్వడానికి హీరో అనుక్షణం కష్టపడుతుంటాడు. కరెక్ట్గా రీచ్ అయ్యాడు. విలన్ని ఎలా కొట్టాడు అనేది ఆడియన్స్కి మంచి కిక్ ఇచ్చింది. చాలా బాగా చేశాడు దేవ్గిల్. ఇంకా మిగతా క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే ప్రదీప్ రావత్ గారు, ఆలీ గారు, రఘుబాబు గారు, సత్యం రాయేష్ వీళ్ళందరూ చేసిన కామెడీ సీన్స్, అలాగే ఎమోషనల్ సీన్స్ థియేటర్లో ఆడియన్స్కి విపరీతంగా నచ్చినాయి. రఘుబాబు గారి సీన్స్కి అయితే విపరీతంగా నవ్వుతున్నారు. ఆలీ గారి సీన్స్కి అలాగే నవ్వుతున్నారు.
ఇలాగా ఎక్కడికెక్కడ ప్రతి సీన్లోనూ నవ్వులు మయమైపోయింది. పూలరంగడు అనేది టైటిల్లోనే కాదు, సినిమా థియేటర్లో కూడా ఇంత ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత హ్యాపీగా ఉందనేది సినిమా చూసిన ఆడియన్స్ బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూసిన నాకు ఒక గొప్ప సినిమా తీసిన డైరెక్టర్గా నాకు చాలా మంచి సినిమా చేసినప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే సినిమా తీస్తున్నంతసేపు కూడా ఆడియన్స్ ఏం ఫీల్ అవుతుంటారు, ఎలా రియాక్ట్ అవుతుంటారు, నేను ఎప్పటికప్పుడు టెన్షన్ పడుతుంటాను డైరెక్టర్గా. లేదు, కరెక్ట్, మనం తీసింది ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు, పెద్ద సక్సెస్ చేశారు, ఈ సినిమా పెద్ద హిట్ అయింది. నా నమ్మకం అనేది ఎక్కడ వృధా కాలేదు. నేను అనుకున్న నమ్మకం, నా ఆలోచనలు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పి నాకు అనిపించిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగిందండి. ఇషా చావ్లా చాలా బాగా చేసిందండి. ఫస్ట్ ఫిల్మ్ ప్రేమ కావాలి చేసింది, ఈ సినిమాలో చాలా బాగా చేసింది తను కూడా. చాలామంది పెద్ద హీరోలు కూడా నాకు ఫోన్ చేశారు, చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా నాకు కాల్ చేస్తున్నారు. అతి త్వరలోనే నేను నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి నేను చెప్తాను. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒక హీరో గారితో నేను మాట్లాడాను, ఆయన కూడా మా కథ నచ్చింది. అతి త్వరలోనే నేను నా ప్రాజెక్ట్ వివరాలని మీకు తెలియజేస్తాను. ఇది ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ మూవీ. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా సినిమాలో ఎప్పుడు మిస్ అవ్వదు. ఇది కొంచెం మాసీగా ఉంటుంది, ఇది మాస్ ఎంటర్టైనర్. తప్పకుండా ఈ సినిమా వివరాలు, ప్రాజెక్ట్స్ గురించి మొత్తం నేను మీకు చెప్తాను. సునీల్ ఇంతకుముందు అందాల రాముడు చేశాడు, మర్యాద రాముడు చేశాడు, ఒక 150 ఫిలిమ్స్లో కమెడీని కూడా చేశాడు. అలాంటి హీరోతోటి నేను సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ఒక కమర్షియల్ యాంగిల్ తోటి నేను స్క్రిప్ట్ని అనుకుని ఆయనతో చేయటం వల్ల ఆయన కూడా ఒక మంచి కమర్షియల్ హీరోగా ఈ రోజున మీ అందరి ముందుకు వచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ సినిమా వల్ల అందరి కష్టం భరించింది. ఒక డైరెక్టర్గా నాకు, ఒక హీరోగా సునీల్కి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, అందరికీ, కష్టపడిన వాళ్ళందరికీ ఈ సినిమా అనేది ఒక ఎలా అంటే గొప్ప అనుభూతిని మిగిల్చింది. అందరికీ ఒక మంచి ఫ్రూట్స్ లాగా మాకందరికీ గొప్ప సినిమా పనిచేసిన మా అందరికీ ఈ సినిమా సక్సెస్ మా అందరినీ, నిజం చెప్పాలంటే కమర్షియల్ యాంగిల్గా ట్రై చేసిన డైరెక్టర్గా నాకు, హీరోకి, అందరికీ కూడా ఒక మంచి ఏమంటారంటే బెంచ్ మార్క్ లాగా ఉపయోగపడింది. నాకు ఈ సినిమాలో అన్ని సీన్స్ బాగా నచ్చినాయి. అంటే అన్ని సీన్స్ బాగా నచ్చినాయి కాబట్టి నేను ఆ సీన్స్లో తీసుకెళ్ళాను. ఎక్స్క్లూజివ్గా అంటే కామెడీ సీన్స్ నచ్చినాయి. అలాగే నాకు బాగా ఇష్టమైన సీన్ ఏంటంటే పొలంలో హీరో ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటాడు. అరే పొలం మనకు రావట్లేదు, ఎలాగైనా సరే దీన్ని సంపాదించాలని చెప్పి ఆ ఫీలింగ్ ఉండిపోతుంటాడు. వచ్చిన రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఎప్పటికైనా ఈ పొలం నాకు వస్తారా అని ఒక చిన్న బాధలో ఉంటే ఆ వెళ్ళని మనుషులకు తీసుకెళ్ళి ప్రతి ప్రాజెక్ట్ ముందు పెడతారు. అక్కడ హీరో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు థియేటర్లో ఆడియన్స్ అందరు కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారు. అక్కడి నుంచే నాకు అనిపించింది ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎప్పుడైతే ఆడియన్స్ అందరు కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారో అక్కడి నుంచి ఆ సినిమా వెళ్తా క్లైమాక్స్కి వెళ్ళేటప్పటికి ఆడియన్స్ చాలా పెద్ద సక్సెస్ చేశారు. కానీ ఆడియన్స్ అందరు కనెక్ట్ అయిపోయారు సినిమాలో. అలా కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఈ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేశారు. నాకు ఆ సీన్స్ చాలా బాగా నచ్చినాయి. నాకు చూసారు కదా, ఈ సినిమాలో ఫస్ట్ ఫిల్మ్ నేను ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాను. ఇది ఒక సెమీ యాక్షన్ ఎంటర్టైనర్. నెక్స్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఎంటర్టైన్మెంట్ అనేది నా సినిమాలో ఎప్పుడు ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ నాకు బాగా ఇష్టం. ఏ పెద్ద హీరోతో చేసినా, ఎవరితో చేసినా ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా నా ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంటుంది. ఎందుకంటే థియేటర్కి వచ్చిన ఆడియన్స్ మన సినిమా చూసి సరదాగా హ్యాపీ ఎమోషన్ తోటి బయటికి వెళ్ళిపోవాలి. కానీ అరే ఏంటి అంత టెన్షన్ సినిమా చూసాం అని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ ఆడియన్స్లో ఉండాలి. ఆ ఆడియన్స్లో ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ఉందో ఆ సినిమా చూసిన తర్వాత బయటకు రాగానే 10 మంది చెప్తారు చాలా బాగుంది, పోలరంగడు చూడండి మీరు వెళ్ళని చెప్పి. దానివల్ల ఏంటంటే రిపీట్ ఆడియన్స్ ఉంటారు. కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ అనేది కొంతమందికి ఒకసారి చూస్తారు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఈ ఎంటర్టైన్మెంట్ యాక్షన్లో ఎప్పుడైతే ఉందో ఆడియన్స్కి అది రిపీట్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళకి కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చూడగలుగుతారని నేను నమ్మాను. అదే నమ్మి ఈ పోలరంగడు ఆహనా పెళ్ళంట సినిమాలు నేను తీశాను. మా ఆహనా పెళ్ళంట మహాశివరాత్రి సందర్భంగా మీ అందరి ముందుకు వచ్చింది, గొప్ప సక్సెస్ చేశారు. ఈ సినిమా కూడా మహాశివరాత్రి సందర్భంగా మీ ముందుకు వచ్చింది, గొప్ప సక్సెస్ చేశారు. నా సినిమాలను ఆదరించి నన్ను ఒక మంచి డైరెక్టర్గా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా తీసినప్పుడు ఇంతకుముందు ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే
మన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళందరికీ నచ్చాలి అనే ఆలోచన అనేది నాకు ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఉంది. ఎందుకంటే అహానా పెళ్ళిని చూసినప్పుడు కూడా నాకు ఫస్ట్ యూఎస్ నుంచి చాలామంది కాల్ చేసి చెప్పారు చాలా బాగుందని చెప్పి. అలాగే ఈ సినిమా కూడా ఒకరోజు ముందు అక్కడ రిలీజ్ అవ్వడం వల్ల దుబాయ్ నుంచి అలాగే యూఎస్ నుంచి నాకు కాల్ చేసి చెప్పారు పోలరంగడ్ చాలా బాగుందని చెప్పి. యూఎస్లో ఉన్నా కానీ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మన తెలుగు వాళ్ళందరూ కూడా మన సినిమాలను ఎంత బాగా ప్రోత్సహించి బాగున్న సినిమాలను చూసి ఆదరిస్తున్నందుకు వాళ్ళకు కూడా నేను సినీ గోయర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పోలరంగడ్ సినిమా మీ థియేటర్లో ఆడుతుంది, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి ప్లీజ్, పైరసీని చూడొద్దు. ఎందుకంటే మన ఆనందాన్ని మన పక్కన మన ఫ్రెండ్స్తో పంచుకోవాలంటే థియేటర్కి వెళ్ళినప్పుడే హ్యూజ్ కామెడీని అదంతా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. మనం పైరసీ సీడీ పెట్టుకుని మన కళ్ళ ముందు పెట్టుకుని ఏదో సాఫ్ట్వేర్లో దొరికింది ఫ్రీ అని చెప్పి నెట్లో పెట్టుకుని అక్కడ చూస్తే ఏదో చూసామనే ఫీలింగ్ తప్పితే అనుభూతి అనేది ఉండదు. మనం చక్కటి అనుభూతి పొందాలంటే మన ఫ్రెండ్స్ మన థియేటర్లో కలిసి కూర్చొని చూస్తే ఒక గొప్ప అనుభూతి ఉంటుంది. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ.